Hello guys, welcome to my YouTube channel. Today our topic is Instagram. Instagram ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ చాలా అంటే చాలా వచ్చేసాయి. అది ఎలా యూజ్ చేయాలో మనం ఫన్నీగా చాట్ చేసుకోవచ్చు, ఫన్నీగా ఇమోజీస్ షేర్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద బిగినింగ్. ఓకే, నేను ఇప్పుడు మా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ది చాట్ ఓపెన్ చేశాను. దాంట్లో మనం ఎలా అంటే అలా ఆడుకోవచ్చు, గీసుకోవచ్చు, ఇమోజీస్ షేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. కింద బాటంలో మనకి రైట్ సైడ్లో ఫస్ట్ ప్లస్ సింబల్ ఉంది కదండి, ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. లొకేషన్, ఏఐ ఇమేజ్, డ్రా, మెటా ఏఐ. నేను ప్రస్తుతానికి డ్రా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఆ డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఏం కావాలంటే అలా ఆ చార్ట్లో మనము గీసుకోవచ్చు. ఓకే గాయ్స్, చూపిస్తున్నాను ఎలా గీయాలో. మీ ఏమన్నా గీసుకోవచ్చు గాయస్. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. స్క్రోల్ చేసుకుంటా ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూస్ చేస్తూనే ఉంటాం. ఇదొక వన్ ఆఫ్ ద ఫ్యూచర్ వచ్చేసింది. ఎలా అంటే అలా యూస్ చేసుకోవచ్చు, గీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఆప్షన్ ఉంది, అదే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ పక్కనే మనకు అది గిఫ్ట్ ఆప్షన్ ఉంది. దాని మీద చూస్తే మనకి నెంబర్ ఆఫ్ అవతారస్ అనేది ఉంటుంది. అవతారస్ కిందలో మధ్యలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా నెంబర్ ఆఫ్ ఇమోజీస్ అనేది కనిపిస్తుంది గాయస్. ఆ ఇమోజీస్ కూడా మనము షేర్ చేసుకోవచ్చు గాయస్. అది ఎలా షేర్ చేసుకోవాలో నీకు చూపిస్తాను. నా హార్ట్ సింబల్ మీద లాంగ్ ప్రెస్ చేసుకొని అలానే మూవ్ చేసి ఆ చార్ట్లో డ్రాప్ చేశాను గాయస్. ఇది కూడా సో ఫన్నీ అంటే ఫన్నీ గాయస్. నేనైతే షాక్ అయిపోయాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇంకో మన ఫోటోలు కూడా మనము చేసుకోవాలంటే నేను చూపిస్తాను గైస్. ఇట కట్అవుట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది మనకి పైన లెఫ్ట్ సైడ్లో. ఆ కట్అవుట్ మీద వేసుకొని మన ఇమేజెస్ కూడా కట్అవుట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి నా ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది ఆటోమేటిక్ అనేది మనకి మన షేప్ అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ షేప్ అది స్టిక్కర్ అనేది మనం సేవ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి ఆ స్టిక్కర్స్లో అనేది యాడ్ అయిపోతుంది. చూసారా గాయస్, ఇది యాడ్ అయిపోయింది. బట్ దాన్ని కూడా నేను లాంగ్ ప్రెస్ చేసి చాట్లో వదిలేసాను. సో ఫన్నీ అంటే ఫన్నీ గాయస్. అండ్ వన్ మోర్ ఆప్షన్ ఉంది, మనకి సాంగ్స్ కూడా కావాలంటే మన ఫ్రెండ్స్కి ఏమన్నా మన ఫేవరెట్ సాంగ్స్ షేర్ చేసుకోవాలంటే ఈజీగా షేర్ చేసుకోవచ్చు గాయస్. ప్రస్తుతానికైతే నాకు ఇష్టమైన సాంగ్ తనకి మా ఫ్రెండ్కి షేర్ చేస్తున్నాను. అతను ఈజీగా రీచ్ అవుట్ అవుతుంది సాంగ్. అతను వింటాడు ఏ సాంగ్ పంపించాడు అనేసి. ఇది లేటెస్ట్ అప్డేట్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.